హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మిమ్మల్ని సిద్దిపేట అయితే తీసుకెళ్ళిపోతున్నాను. ఇదైతే ఇప్పుడు వీడియో కాదండి, 2023లోది మా బాబు బర్త్డే రోజు వెళ్ళాము. దీంట్లో 3 ప్లేసెస్ అయితే మేము కవర్ చేసామండి. 3 ప్లేసెస్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇదే శనిగరం వాటర్ ఫాల్స్ అన్నమాట. ఇది మాకు మేముండే ఏరియా నుంచి ఒక 134 కిలోమీటర్స్ ఉంది. సిద్దిపేట పటాన్చెరు నుంచి 2.5 hours టైం అయితే పట్టిందనమాట మాకు. చాలా బాగుందండి వాటర్ ఫాల్స్ అయితే. ఆ సౌండ్ చూడండి, మీకే అర్థమైపోతుంది ఆ సౌండ్ ఎఫెక్ట్ ఏంటి అనేది. అసలు చాలా బాగుంది. అసలు ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే దీనికి కంపల్సరీగా రైనీ సీజన్లోనే వెళ్ళాలండి. రైనీ సీజన్లో వెళ్తేనే మీరు ఈ వ్యూని అయితే చూడగలరు, ఎంజాయ్ చేయగలరు కూడా. చాలా బాగుంది శనిగరం వాటర్ ఫాల్స్ అయితే. మేము రైనీ సీజన్లోనే వెళ్ళాము, సెప్టెంబర్లో. చాలా వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. రెయిన్స్ బాగా పడ్డాయి అప్పుడు. వాటర్ చాలా ఫుల్గా ఉన్నాయి. మాకైతే ఐ ఫీస్ట్ లాగా అనిపించింది అనమాట ఈ వాటర్ ఫాల్ చూడగానే. మాకు వాటర్ ఫాల్స్ చాలా ఇష్టం అండి. మేము ఇయర్కి ఒక వాటర్ ఫాల్ అయితే కంపల్సరీగా వెళ్తాము. 22లో వచ్చేసి బొగాతా వెళ్ళాము, 23లో ఈ శనిగరం వాటర్ ఫాల్స్ వెళ్ళాము, 24లో వచ్చేసి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఇదైతే వ్యూ చాలా బాగుంది. క్రౌడ్ అయితే ఎక్కువ లేరండి, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దగ్గరలో తెలిసిన వాళ్ళు కంపల్సరీగా వస్తున్నారనమాట. వాటర్ ఫాల్ ఉందని తెలిసిన వాళ్ళు. మేము గూగుల్ మ్యాప్స్లో అయితే చూసుకొని వెళ్ళాము. అసలు ఇక్కడ చూడండి ఎంత నాచు పట్టేసి ఉందన్నమాట. యాక్చువల్గా ఫస్ట్ దిగడానికి చాలా భయపడ్డాము. తర్వాత నెమ్మదిగా మనకు వాటర్ చూస్తే అసలు ఆగదు కదా, నెమ్మదిగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ దిగడం అయితే దిగేసాము. కానీ ఎక్కడానికి నా తంటాలు చూడండి ఎలా ఉన్నాయి. ఇదంతా నాచు పట్టేసింది. మా వారేమో ఇట్రా అని చెప్పేసి డైరెక్షన్స్ ఇస్తున్నారు. నాకేమో ఒక పక్క భయం వేస్తూ ఉంది. కానీ వ్యూ బాగుంది, ఇక్కడ ఒక్క చోట కూర్చో ఫొటోస్ తీస్తాను అంటే నెమ్మదిగా ఇక్కడ దాకా అయితే వచ్చాం కదా, ఫొటోస్ అయితే దిగుదామని చెప్పేసి కూర్చున్నాను అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. ఈ వాటర్ ఫాల్లో వచ్చేసేటప్పటికి మా ఫేసెస్ చూస్తేనే అర్థమవుతుంది. మా అమ్మాయి అయితే భయంగా పెడుతుంది అనమాట ఇలాంటి ప్లేసెస్లో ఫొటోస్ దిగడానికి అయితే. ఇదిగోండి ఫస్ట్ అయితే ఇక్కడే కూర్చొని ఫొటోస్ దిగేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. తర్వాత ఒక స్టెప్ కిందకి దిగాము. ఇంకా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆ చివరి దాకా వెళ్ళకుండా ఉంటామా, అక్కడ దాకా కూడా వెళ్ళి చూసేసి వచ్చామన్నమాట. కానీ కిందంతా నాచుగా ఉందండి. టాప్ వ్యూ అయితే ఇలా ఉంటుంది వాటర్ ఫాల్కి. ఇక్కడ కూడా కూర్చొని ఒక 2-3 ఫొటోస్ అయితే దిగేసాము. బాగా ఎంజాయ్ చేసాము వాటర్ ఫాల్స్లో అయితే. నెక్స్ట్ వచ్చేటప్పటికి మా బాబు బర్త్డే రోజు వెళ్ళామన్నాను కదండి. మా బాబు బర్త్డేకి ఎక్కడైనా అవుట్ సైడ్ కేక్ కట్ చేద్దామని చెప్పేసి మేము అయితే ప్లాన్ చేసుకున్నాము. ప్లేస్ వెతికాం కానీ ఎక్కడ ఏం దొరకలేదు. ఇక్కడ ఒక్క చోట ప్రకృతి పార్క్స్ అని వస్తున్నాయి కదండి ఇప్పుడు, తెలంగాణ ప్రకృతి వనం అని చెప్పేసి అలాంటిది ఒక పార్క్ అయితే కనిపించింది. ఆ ప్లేస్లో అయితే కూర్చొని కేక్ కట్ చేసేసాము. అక్కడ ఒక 3 పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఆ పిల్లల్ని వీడియో తీయమని చెప్పేసి వాళ్ళకి ఫోన్ ఇచ్చాము. మేము ఫుడ్ కూడా తినలేదండి. యాక్చువల్గా ఇక్కడెక్కడైనా కూర్చొని తిందామని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాను. 3 o'clock అయిపోయింది. మా వాళ్ళకేమో ఆకలి వేసేస్తున్నాయి. ముందు ఎక్కడో చోట ప్లేస్ చూసుకోవాలనుకున్నాము. ఇదైతే దొరికింది లక్కీగా. ఇక్కడ కూర్చొని కేక్ కట్ చేసేసి ఆ పిల్లలకి కూడా కొంచెం ఫుడ్ పెట్టాము. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొత్త పిల్లలు కనిపిస్తూ వాళ్ళు అక్కడ ముచ్చట్లు చెప్తూ ఉంటే కొత్తగా అనిపిస్తుంది కదండి, బాగుంటుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాము, ఇంటరాక్ట్ అవుతాము అందరితో. ఈ ప్లేస్ ఎలా ఉంటుంది, ఇక్కడ బాగుంటుందా, అది ఇది అని చెప్పి అన్నీ కనుక్కుంటాము. మొత్తానికి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసేసాము. మా పాపకి మా బాబుకి ఒక్క రోజేనండి బర్త్డే తేడా. అందుకని పాప బర్త్డే ఇంట్లో చేస్తాము, ఇంట్లో చేయడానికి ప్రిఫర్ చేస్తాము. బాబు బర్త్డేకి బయటకు వెళ్దాము అని అనుకుంటాము. ఇదిగోండి ఆ 3 పిల్లలు అనమాట మాకు అక్కడ దొరికిన వాళ్ళు. బాగా కబుర్లు అయితే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మేము రంగనాయక సాగర్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ నుంచి రంగనాయక సాగర్ 21 కిలోమీటర్స్ ఉంది. శనిగరం వాటర్ ఫాల్స్ నుంచి మాకు ఒక 24 minutes అయితే పట్టింది. ఇది చాలా పెద్దదండి రంగనాయక సాగర్ అయితే. ఇది 2020లో కంప్లీట్ చేశారంట. దీనివల్ల 1,14,000 ఎకరాలకి నీరు అందుతుందంటండి. దీనివల్ల ఈ రంగనాయక సాగర్ వల్ల చాలా పెద్దది. 2,500 ఎకరాల్లో మొత్తం ఈ ప్రాజెక్ట్ అయితే ఉందంట.
చాలా బాగుంది. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అసలు బ్లూయిష్గా, అసలు ఆ పైన బ్లూ స్కై వల్ల ఎఫెక్ట్ ఏమో కానీ వాటర్ అయితే బ్లూయిష్గా ఉంది. ఇక్కడ ఇంకో అట్రాక్షన్ ఏంటనుకున్నారు, హార్స్ రైడింగ్ కూడా ఉందన్నమాట. మా వాళ్ళు ఫుల్గా హార్స్ రైడింగ్ మంచిగా ఎంజాయ్ చేశారు. ఇదైతే మాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి హార్స్ రైడింగ్. కానీ వెళ్ళిన ప్రతి చోట ఏవి కొత్తగా ఉంటాయి ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటాం మేము. మా అమ్మాయి అయితే భయంగానే కూర్చుంది. మా అమ్మాయి కాదు కానండి, నాకైతే ఇంకా భయంగా ఉంది. అది స్మూత్గా నడవదు కదా, అసలు అది నడుస్తూ ఉంటే అతనేమో మీరు వీడియో తీసుకోండి మేడం అని పక్కకి వెళ్తుంటే, వద్దు బాబు ఇది ఎక్కడికైనా పరిగెత్తిందంటే నాకు భయం అని ఆపి మరి నేను కూడా అక్కడ అబ్బాయిని పట్టుకోమనే అన్నాను. ఇలాగ హార్స్ రైడింగ్ అయితే మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. హార్స్ రైడింగ్ అంతా చేసేసుకొని దీని చుట్టూతా ఒక 14 కిలోమీటర్స్ వే ఉందండి. మొత్తం అంతా తార్ రోడ్ వేసేసి చాలా నీట్గా ఉంది. అది కూడా చూద్దామని చెప్పేసి ఒక గెస్ట్ హౌస్ ఉంది, హరిత రిసార్ట్స్ కూడా ఉందండి. ఇక్కడ మా అమ్మాయి చూడండి ఎక్కడ మంచి ప్లేస్ దొరికితే అక్కడ డ్యాన్స్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇదిగోండి అంతా అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఒక రౌండ్ వేద్దాం చుట్టూతా అసలు ఎలా ఉందో ప్లేస్ అని చెప్పేసి వెళ్ళాము. మొత్తం చూసుకొని వచ్చామన్నమాట. 14 కిలోమీటర్స్ ఉంది మొత్తం. ఇంక ఇది అయిపోయింది. ఇంకా మేము నెక్స్ట్ అయితే కోమటి చెరువు పార్క్ వెళ్ళాలని చెప్పేసి బయలుదేరిపోతున్నాము. అప్పుడే 5:30 అలా అయిందండి. అప్పటికి టైం అయితే మళ్ళీ చీకటి పడిపోతే కష్టం అని చెప్పేసి కోమటి చెరువు పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాము. కోమటి చెరువు పార్క్ ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది స్టార్టింగ్లో తీసుకోవాల్సిన ఫొటోస్. మేము ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇది బాగుంది ఆర్చ్ లాగా అని చెప్పేసి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఫొటోస్ అయితే దిగేసి నెక్స్ట్ అయితే కోమటి చెరువు పార్క్కి వెళ్ళిపోయామండి. ఇదైతే చాలా పెద్దది కోమటి చెరువు పార్క్, అడ్వెంచర్ పార్క్. చాలా బాగా ఎంజాయ్ చేసాం. దీంట్లో కూడా ఎన్ని మంచి ప్లేసెస్ ఉంటాయని మాకు తెలియదు. సిద్దిపేటలో మా వారు ఏవో 3 ప్లేసెస్ ఉన్నాయి తీసుకెళ్తామంటే వచ్చామన్నమాట. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది, మినీ వాటర్ ఫాల్ చూడండి. నెక్స్ట్ అయితే ఫస్ట్ మేము ఇందులో బోటింగ్కి వెళ్ళిపోయామండి. ఎందుకంటే టైం 6 వరకే అన్నారు, చీకటి పడిపోతుంది. ఫస్ట్ బోట్ వ్యూ అయితే ఎంజాయ్ చేసేద్దామని బోటింగ్ అయితే ఎక్కాము. చాలా బాగుంది బోటింగ్, బాగా ఎంజాయ్ చేసాము. స్పీడ్ బోట్ కూడా ఉందండి, కానీ స్పీడ్ బోట్ ఎక్కితే ఇలా వెళ్ళి అలాగా ఆగిపోయినట్టు ఉంటుంది. అందుకని ఈసారి ఇది ఎంజాయ్ చేద్దామని చెప్పేసి నార్మల్ బోట్ తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. ప్రతి బోట్లో చెక్క బల్లలు అలాంటివి చూసాం కదా, ఈ బోట్ అయితే చక్కగా ఓపెన్గా ఉండి సోఫాస్ వేసారండి మంచిగా కూర్చోవడానికి. చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం బోటింగ్ అయితే. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ చూసారా అప్పటికే చీకటి పడిపోతుంది అనమాట. ఎలాగో లాస్ట్ మంచి సన్సెట్ టైంకి అయితే మేము వచ్చాము. పిక్చర్స్ అయితే సూపర్ వచ్చాయండి. సన్సెట్ కదా మంచిగా చూడండి వెనకాల ఎంత బాగుంది స్కై అయితే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులోనే డిఫరెంట్ పార్క్స్ ఉన్నాయండి. నైట్ పార్క్ అని ఒకటి ఉంది, లైట్ పార్క్ అని చెప్పేసి. వీళ్ళు ఏంటంటే మొత్తం ఒకటే టికెట్ పెట్టకుండా ఎంట్రీ టికెట్ ఒకటి, మళ్ళీ లైట్ పార్క్ వెళ్ళాలనుకుంటే బ్రిడ్జ్ పై నుంచి ఒకటి అలా పెట్టారనమాట. ఈ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. నాకైతే లాస్ట్ ఇయర్ వెళ్ళాం కానీ ఇప్పటికి కూడా ఈ వ్యూ అయితే కళ్ళల్లో మెదులుతూ ఉంది. అంత బాగా అనిపించింది. కానీ టైం అయిపోతుందని ఫాస్ట్గా చూసేసుకున్నామన్నీ. ఇంక ఇలా బయటికి రాగానే కొన్ని పిల్లలకైతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ టైప్లో ఉన్నాయి. మా అమ్మాయి అయితే పెద్ద మ్యూజిషియన్ టైప్లో అన్నిటినీ కలిపి చూసేసి వాయించేస్తూ ఉందన్నమాట. అక్కడ మా బాబు కూడా ఏదో వాయించేస్తున్నాడు. వాడికి ఒక ఐస్ క్రీమ్ కొనిపించాము, ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. ఇదిగోండి మా పాప అయితే అదిగో మ్యూజిషియన్ టైప్లో అన్నీ ఎంజాయ్ చేస్తుంది. ఇదేనండి నెక్స్ట్ మనం ఈ ప్లేస్కి అయితే వెళ్తాము, లైట్ పార్క్కి. ఈ బ్రిడ్జ్ ఎక్కేసి ఇక్కడ టికెట్ ఉంటుంది సపరేట్గా, 20 రూపీస్ అంతే ఉందండి, పెద్ద ఏం లేదు టికెట్. ఇలాగా ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి ఆ లైట్ పార్క్కి వెళ్తాము. ఇదైతే అవసరం అండి, అసలు ఎంత బాగుందో ఆ లైట్ బ్రిడ్జ్ మీద నుంచి అలా వెళ్తూ. ఇంకా నెక్స్ట్ లైట్ పార్క్ చూపిస్తాను, అదైతే వేరే ప్రపంచంలాగా ఉంటుంది. నెక్స్ట్ ఇలాగా ఆ బ్రిడ్జ్ దిగ్గానే ఇలా గేమ్స్ ఉన్నాయండి పిల్లలకి. మా వాడైతే ఈ వాటర్ రైడ్ చూస్ చేసుకున్నాడు, ఇందులో ఆడుకుంటాను కోసేపు అని చెప్పేసి అంటే వాడు ఇది తీసుకున్నాడు. మా పాప అయితే నెక్స్ట్ దానికి డ్యాన్స్ అంటే ఇష్టం కదా, ఇదిగో ఈ మ్యూజిక్ వీలెక్కిందనమాట. ఈ చుట్టూతో తిరుగుతూ ఉంటుంది కదా, తను డ్యాన్స్ వేసుకుంటూ ఉంది. యాక్చువల్గా దీంట్లో అసలు సాంగ్ లేదు ఏం లేదు, దానికి వచ్చిన పాటలకి డ్యాన్స్ వేసుకుంటూ ఉందంత. మేము వీడియో తీసుకుంటాము అని చెప్పి వీడియో ఆన్ చేసాము, అయినా దానికి వచ్చిన స్టెప్పులన్నీ వేసేసుకుంటుంది. నెక్స్ట్ ఈ వ్యూ చూసారు ఎంత బాగుంది, వెనకాల లైట్ బ్రిడ్జ్ అదంతా అసలు చాలా బాగుంది. నెక్స్ట్ ఇదండి నైట్ పార్క్, లైట్ పార్క్ అసలు సూపర్
సూపర్గా ఉంది అసలు. ఈ వైబ్ అయితే సాంగ్స్ పెట్టాడండి మంచిగా. అసలు ఆ సాంగ్స్ వినుకుంటూ ఆ లైట్ పార్క్లో అలా తిరుగుతూ ఉంటే మా అమ్మాయి చూసారా ఆ సాంగ్స్కి డ్యాన్స్లు వేసుకుంటుంది కూర్చొని, నాట్య మయూరి టైప్లో. దీనికి ఎక్కడైనా సాంగ్స్ వస్తే చాలండి డ్యాన్స్లు వేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఉట్టి ఇవే కాదండి, ఇవి కూడా ఉన్నాయి పిల్లలకి మంచిగా ఎంజాయ్ చేయడానికి, అటు ఇటు ఆటలు ఆడడానికి. చాలా బాగుంది ఈ లైట్ పార్క్ అయితే. పక్కాగా విజిట్ చేయండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు. కోమటి చెరువు పార్క్ చాలా బాగుందండి అసలు. మీరు మంచిగా పిల్లల్ని తీసుకొని వెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. ఇలా ఈ సర్కిల్స్లో ఆడుకుంటూ ఉన్నారు. ఇవన్నీ మా అమ్మ ఇంకా డ్యాన్స్ వేసుకుంటూనే ఉంది అట్లాగా. అక్కడ సాంగ్స్ వస్తున్నాయండి మంచిగా, అసలు హిందీ సాంగ్స్ పెట్టారు. అసలు ఎంత బాగున్నాయో అసలు. ఆ సాంగ్స్ వినుకుంటూ ఈ లైట్ పార్క్లో ఇలాగా తిరుగుతూ ఉంటే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. ఈ లైట్ పార్క్లో ఒక మ్యాక్సిమం ఒక 1 అవర్ అట్లా స్పెండ్ చేసామండి. 6:30, 7 అయిపోయింది ఇక్కడికి వచ్చేటప్పటికి. 8 వరకు కూడా ఈ లైట్ పార్క్లో అన్నీ చూసుకుంటూ అట్లా తిరుగుతూ ఉన్నాము. నెక్స్ట్ ఇది ఒకటి వెరైటీగా అనిపించింది అనమాట. ఇదొక వీడియో సెల్ఫీ మనం స్క్రీన్లో కనిపిస్తూ ఉంటాం. మా వాళ్ళు చూడండి టైగర్ని బాధేస్తున్నారు. రియల్గా టైగర్ వస్తే ఏం చేస్తారో ఏమో తెలియదు కానీ ఇది అలాగ ఎఫెక్ట్ అనమాట. అది లెగుస్తుంది, అటు ఇటు తిరుగుతుంది, మళ్ళీ కూర్చుంటుంది అనమాట అట్లాగా. ఇవి చూడండి అసలు ఇంకా అందులో ఉన్న థీమ్స్ అనమాట. ఇవన్నీ లైట్ థీమ్స్ మొత్తము. బాగుందండి లైట్ పార్క్ అయితే. పక్కాగా విజిట్ చేయండి. ఇంకోటి ఏదో ఒకటి ఉంది కానీ అది ఇంకా మాకు టైం అయిపోతుందని చెప్పేసి మేమైతే దానికి వెళ్ళలేదు ఇంకా. ఈ పికాక్ చూడండి ఎంత బాగుందో లైట్స్లో అసలు. ఇవన్నీ ఈ కూర్చునే సిట్అవుట్ ఏరియా కూడా వాళ్ళు వదలలేదన్నమాట, దానికి కూడా లైట్ అయితే పెట్టేశారు. ఇది చాలా బాగుంది అసలు అన్నిట్లో కన్నా కూడా. కొన్ని పిక్చర్స్ అయితే మేము ఫొటోస్ దిగుతామంటే క్యాప్చర్ అవ్వలేదు ఈ లైటింగ్ వల్ల. మొత్తానికైతే లైట్ పార్క్ అంతా బాగా ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. ప్రతిదీ లైట్స్ ఏనండి అసలు. ఇదండి ట్రీ వ్యూలో పెట్టేసి ట్రీకి అలా లైట్స్ పెట్టినట్టు. ఇదేమో బటర్ఫ్లై టైప్లో అసలు చాలా బాగుంది లైట్ పార్క్. పక్కాగా విజిట్ చేయండి. కోమటి చెరువు పార్క్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది డాల్ఫిన్ వ్యూ, ఇది చాలా బాగుంది. ఇది కూడా ఇది అయిపోయింది. నెక్స్ట్ మేము ఇంకా కోమటి చెరువు పార్క్ ఇంక ఇట్లాగే ఇది ఎగ్జిట్ చేసేసి ఇంకా లైట్ పార్క్ ఎగ్జిట్ చేసేసి అదే బ్రిడ్జ్ మీద బయటకు అయితే వెళ్ళిపోయాము. బయటకు వచ్చేటప్పటికి ఇక్కడ VR గేమ్ జోన్ అయితే ఉంది. పిల్లలు వదులుతారా అండి గేమ్ జోన్ ఉంటే? అదిగోండి గేమ్ జోన్లో కూడా కొద్దిసేపు ఆడిచ్చేసి వెళ్ళిపోయాము. ఎంతండి ఒక 100 రూపీస్ ఎంతో ఉన్నది అనుకుంటే టికెట్. ఒక 4-5 గేమ్స్ అయితే ఉన్నాయి. పర్వాలేదు, రీజనబుల్గానే అనిపించింది యాక్చువల్గా. మనకి ఇక్కడైతే సిటీలో వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటాయి కదా కాస్ట్లు. అక్కడ 100 రూపీస్కి ఒక 4-5 గేమ్స్ ఇచ్చారు. వర్త్ అనిపించింది. అవి కూడా మా వాళ్ళు ఫుల్గా చక్కగా ఎంజాయ్ చేసేసి మా అమ్మాయి అన్నీ ఎక్కేసింది రైడ్స్. దాని టికెట్లో ఉన్న రైడ్స్ అన్నీ అది ఎక్కేసి ఎంజాయ్ చేసేసింది. మా పిల్లలు అయితే మొత్తానికి బర్త్డే బాగా ఎంజాయ్ చేశారండి. ఇంటికి వెళ్ళేటప్పటికి 8:30కి అలా బయలుదేరాము. ఇంకా మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 10 o'clock అయిపోయింది. అనుకోకుండా వేసుకున్నాము ఈ ట్రిప్. కానీ ఫుల్గా ఒకటేమో నేచర్ థీమ్తో, ఒకటేమో ఇట్లాగా పార్క్, ఒకటేమో రంగనాయక సాగర్, 3 మంచి ప్లేసెస్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. దీంతో మా ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను.